హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్యామ్ ప్రసాద్. వెల్కమ్ టు ద తెలుగు ఫార్మా వరల్డ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ డీవియేషన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్, డీవియేషన్ ఎలా సాల్వ్ చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. What is deviation? Deviation is defined as the departure from an approved instructions or established procedure. అనగా ఇలా అప్రూవ్ అయిన ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రాసెస్ కానీ మనం ఏదైనా డీవియేట్ అవ్వడాన్ని డీవియేషన్ అని అంటారు. క్లాసిఫికేషన్ ఆఫ్ డీవియేషన్: క్రిటికల్ డీవియేషన్, మేజర్ డీవియేషన్ అండ్ మైనర్ డీవియేషన్. Critical deviation: when the deviation affects a quality attribute, a critical process parameter on equipment or instrument, critical for process which the impact to patient is highly probable. ఇలా ప్రాసెస్లో మనం చేసిన డీవియేషన్ వల్ల డైరెక్ట్ క్వాలిటీ కానీ ఇంపాక్ట్ అయినా పేషెంట్కి కానీ ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ కూడా దాన్ని క్రిటికల్ డీవియేషన్గా పరిగణిస్తారు. క్రిటికల్ డీవియేషన్ అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను చెప్తాను. మొదటిది మిక్సప్ ద 2 డిఫరెంట్ బ్యాచెస్, అంటే వేరే వేరే ప్రోడక్ట్లు 2 కలవడాన్ని మిక్సప్ ద 2 బ్యాచెస్ అంటారు. నెక్స్ట్ డిస్పెన్సింగ్ ఆఫ్ ది ఎక్స్పైరీ అండ్ రిజెక్టెడ్ మెటీరియల్స్, అంటే దాని టైం అయిపోయిన మెటీరియల్ని మనం డిస్పెన్సింగ్ చేయడం వల్ల ఈ క్రిటికల్ డీవియేషన్ కూడా ఉండే ఛాన్స్ వస్తుంది. అలాగే డిస్పెన్సింగ్ ఆఫ్ ఇన్కరెక్ట్ క్వాంటిటీస్ ఆఫ్ రా మెటీరియల్స్, అంటే ఒక క్వాంటిటీ వల్ల ఇంకో క్వాంటిటీ కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ క్రిటికల్ డీవియేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మేజర్ డీవియేషన్: వెన్ ద డీవియేషన్ ఎఫెక్ట్స్ ఏ క్వాలిటీ అట్రిబ్యూట్, అంటే ఈ డీవియేషన్ వల్ల క్వాలిటీ మీద ఇంపాక్ట్ అయితే దాన్ని మేజర్ డీవియేషన్గా పరిగణిస్తారు. మేజర్ డీవియేషన్ అవడానికి కొన్ని ఛాన్సెస్ గురించి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. డిస్పెన్సింగ్ ఆఫ్ ద మెటీరియల్ వితౌట్ QC అప్రూవ్డ్ లేబుల్స్ అండ్ అన్క్వాలిఫైడ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఇన్ ది ప్రాసెస్, ఈల్డ్ రీకన్సిలేషన్ రిజల్ట్స్ ఫౌండ్ అవుట్ ఆఫ్ స్టాండర్డ్స్ రేంజ్, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టింగ్ వితౌట్ లైన్ క్లియరెన్స్. మైనర్ డీవియేషన్: వెన్ ద డీవియేషన్ డస్ నాట్ ఎఫెక్ట్ ఎనీ క్వాలిటీ అట్రిబ్యూట్, అనగా ఈ డీవియేషన్ వల్ల క్వాలిటీకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకపోతే దాన్ని మైనర్ డీవియేషన్ కింద పరిగణిస్తారు. ఇలా మైనర్ డీవియేషన్ అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్: టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ ఇన్ ది అప్రూవ్డ్ డాక్యుమెంట్స్, యాక్టివిటీ నాట్ పర్ఫార్మ్డ్ యాజ్ షెడ్యూల్, క్యాలిబ్రేషన్ నాట్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ షెడ్యూల్, రీక్వాలిఫికేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ నాట్ పర్ఫార్మ్డ్ విత్ ఇన్ ది డ్యూ డేట్, నాన్ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ ఫౌండ్ అవుట్ ఆఫ్ లిమిట్స్. అలా డాక్యుమెంట్లో ఎటువంటి టైపింగ్ మిస్టేక్స్ ఉన్నా దానివల్ల బ్యాచ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే కొన్ని పిఎంలు, క్యాలిబ్రేషన్ ట్యాగ్స్, కొన్ని షెడ్యూల్లో మిస్ అవుతాయి. ఇలాంటివన్నిటిని మనం మైనర్ డీవియేషన్ కింద పరిగణిస్తాం. వీటి వల్ల క్వాలిటీకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు కాబట్టి దీన్ని మైనర్ డీవియేషన్ కింద తీసుకుంటాం. ప్రాసెస్లో కూడా కొన్ని డీవియేట్ అయినప్పటికీ క్వాలిటీ మీద ఎలాంటి ఎఫెక్ట్ అవ్వను, వాటిని కూడా మైనస్ డీవియేషన్ కింద తీసుకుంటారు. డీవియేషన్ని ఎవరు ఇనిషియేట్ చేస్తారంటే, ఎవరైతే డీవియేషన్ నోటీస్ చేసిన డిపార్ట్మెంట్ వారు ఉంటారో దాన్ని డీవియేషన్ని ఇనిషియేట్ చేస్తారు. ఇమీడియట్లీ యాక్షన్ ఇన్ కన్సల్టేషన్ విత్ QA and HOD. రిస్క్ అండ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్ HOD రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత QA డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. QA డిపార్ట్మెంట్ వారు డీవియేషన్ నెంబర్ని అలర్ట్ చేస్తారు. తర్వాత డీవియేషన్ యొక్క కేటగిరీలని క్లాసిఫై చేసుకుంటారు. మేజర్ కానీ, మైనర్ కానీ, అండ్ క్రిటికల్ అని. కామెంట్ కోసం రిలేటివ్ డిపార్ట్మెంట్ అన్నిటికీ ఫార్వర్డ్ చేస్తారు. అలా ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ రిలేటివ్ డిపార్ట్మెంట్ వారందరూ ఇన్వెస్టిగేషన్ SOP ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి QA డిపార్ట్మెంట్ వారికి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు. ఇలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రూట్ కాజ్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్గా QA డిపార్ట్మెంట్ వారు ఒకసారి రూట్ కాజ్ మొత్తాన్ని ఎవాల్యుయేషన్ చేసుకుని ఫైనల్గా కాపాని ప్రపోజ్ చేస్తారు. ఇలా ప్రపోజ్ చేసిన కాపాని ఫైనల్గా
క్యూఏ హెచ్ఓడికి ఫార్వర్డ్ చేయబడుతుంది. ఇలా క్యూఏ హెచ్ఓడి కూడా దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత సిక్యూఏ సెంట్రల్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వారికి ఫార్వర్డ్ చేయబడుతుంది. అలా సిక్యూఏ నుంచి అప్రూవ్ పొందిన తర్వాత డీవియేషన్ క్లోజ్ చేస్తారు. డీవియేషన్ క్లోజ్ అయిన ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ కాపా యాజ్ పర్ ఎస్ఓపి బై కాపా మేనేజ్మెంట్ అని చూసుకుంటుంది.